రేవంత్ రెడ్డి గారి తుగ్లక్ పాలన వల్ల ఇవాళ ఫార్ములా ఈ వాళ్ళు ఈ తెలంగాణ ప్రభుత్వం మీద లండన్ లో కేసు వేయడం జరిగింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన తెలంగాణ పరువు తీస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఇవాళ మేము లోపల్లో కొట్లాడడం జరిగిందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. చెప్తా ఉన్నాను, కేటీఆర్ గారి మీద కూడా కేసు పెట్టింది. ఏం కేసు? ఏసీబీ కేసు అని పెట్టింది. ఇలా బాజాబ్తు డిసెంబర్ 13, 2023 నాడున ఫార్ములా ఈ CEO గారు వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా పాజిటివ్ గా స్పందించారని చెప్పి డిసెంబర్ 19 నాడున ఫార్ములా ఈ CEO మేలు పెట్టిండు ఈ ప్రభుత్వానికి. అక్టోబర్ 5వ తారీఖున, అక్టోబర్ 11వ తారీఖున మీరు రిలీజ్ చేసిన 55 కోట్ల రూపాయలు మాకు ముట్టినాయి, బ్యాలెన్స్ 50% కూడా మీరు ఇంకా కట్టాలి అని చెప్పి ఈమెయిల్ పంపిండు. డిసెంబర్ 21, 2023 వరకు టైం ఇచ్చిండు. ఆ రోజు ఇచ్చిన తర్వాత వీళ్ళు కట్టకపోతే డిసెంబర్ 22 రోజు మళ్ళా మేలు పెట్టి ఇంకొక 4 రోజులు టైం ఇస్తున్నాం డిసెంబర్ 26 వరకు అని. అయినా కూడా కట్టకపోతే ఇవాళ వాళ్ళు ఈ ఫార్ములా ఈ రేస్ ని క్యాన్సిల్ చేసుకుంది. మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ మీద వాళ్ళు లండన్ లో కేసు పెడితే మన 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఇవాళ ఈ ప్రపంచవ్యాప్తంగా పరువు తీస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారని మేము ఇవాళ అసెంబ్లీలో కొట్లాడినాం. ఎస్, పోడియం దగ్గరికి పోయి హరీష్ రావు గారితో పాటు మా శాసనసభ్యులు అందరం కూడా పోరాటం చేస్తాం. దేనికోసం చేస్తాం? ఇవాళ కేవలం 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.